నా 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 లవ్లీ మీడియా మిత్రులందరికీ అన్న హాయ్. సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. వెల్ సౌండ్ పార్టీ మీ అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన కాన్సెప్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రజిత్ బ్రో ఫర్ కమింగ్. అండ్ నా అన్స్టాపబుల్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఆయన నాకు ఇచ్చిన గుడ్ ఏమంటారు గిఫ్ట్ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ రియలీ వెల్. అండ్ త్వరలోనే దీన్ని కూడా మేము థియేటర్లో మీతో పాటే చూస్తాం. అండ్ ఇక్కడ మమ్మల్ని అందరినీ మిస్ అవుతున్న ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ కొన్ని సముద్రాలు దాటి ఆయన పాపం ఈరోజు ఇక్కడ లేనందుకు చాలా బాధపడుతున్నాడు. బట్ స్టిల్ మనకిప్పుడు ఆల్రెడీ రాత్రి అయింది, తను నిద్రపోవాల్సిన టైం. బట్ స్టిల్ మనందరినీ మిస్ అవుతూ అంతే కదా, నిద్ర లేచే టైమా? ఓ అదే లేచే టైం అలా అన్నానా? ఓకే అన్న, ఇది కొంచెం రివర్స్ తీసుకో. వెల్ బట్ పాపం అప్పటికి అందరినీ చూడడానికి అక్కడ ఫోన్లో వీడియో కాల్లో కూడా ఉన్నారు. వెల్ రవి అన్న, డోంట్ వరీ, వీఆర్ హియర్. అండ్ డెఫినెట్లీ సౌండ్ పార్టీని మీరు అక్కడ ఎంత రెస్పాన్సిబుల్గా మీరు మా గురించి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారో అంతే రెస్పాన్సిబుల్గా మేము ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. మాతో పాటు నాకున్న సపోర్ట్ ఆల్వేస్ నా మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ సంజయ్ కంగ్రాచులేషన్స్. అండ్ జయన కంగ్రాట్స్. అండ్ డాడీ, నా దేవుడు ఇచ్చిన డాడీ మా డాడ్ బ్రో. వెల్ ఒక డిఫరెంట్ డాడ్ అండ్ సన్ బాండింగ్ని మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఉంటే ఇట్లాంటి అయ్యి ఉండాలి రవి అనుకుంటారు డెఫినెట్గా. సో అయ్యా నీకు ఉండదు కొడుకు అట్లా ఉండదు, ఇద్దరు అట్లుంటే డ్యామేజ్ లైఫ్ అంతా. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ డాడీ. వెల్ చెప్తున్నా కదా, ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళం అని అనుకునే వాళ్ళలో మీ ఇద్దరం ఆ సినిమాలో. వెల్ అండ్ థ్యాంక్ యూ మోహిత్ అండ్ సీనన్న, థ్యాంక్స్ ఫర్ యునో షోయింగ్ అస్ బ్యూటిఫుల్. లేకపోయినా మోహిత్ నీ గురించి ఒకటి చెప్తా ఇట్రా, ఒక్క 1 minute ఎక్స్ట్రా. బేసిక్గా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడండి నిజంగా. ఈ మూవీకి నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, మెలోడియస్ సాంగ్. నాతో రొమాన్స్ రాకపోయినా చేయించిన సంజయ్కి థ్యాంక్ యూ. సో ఏంటి రొమాన్స్ రాదు అంటే కూడా ఎందుకు అంత డౌట్? ఓకే రైట్. పుట్టిన అబద్ధులాను అయితే రీసెంట్గా మాకు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడుతున్న వ్యక్తి మా మోహిత్. ఎక్కువ టెన్షన్ మనకి ఏం చెప్తలేను కానీ సో ఆయన టెన్షన్ మీకు అర్థం కాదు, అక్కడ డైరెక్టర్కి నాకే అర్థమైంది. వెల్ ఇందుకు ఒక సూత్రం చెప్తా అన్న. కొంచెం ఇది ఏం జరిగిందో రీసెంట్గా నాకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం మచ్చా. ఆయనకంటే ఇష్టం నాకు శ్రీరామ్ చంద్ర. ఆయన నా ఫ్రెండ్ అని కాదు అంతకుముందు నుంచే. కాకపోతే ఆయన పేరు ఎందుకు తీశారంటే రీసెంట్గా ఒకటి జరిగింది, ఆ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి. ఆయన ఒక షోలో ఒక మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు. ఆయన ఇప్పుడు పాపం అందరు ట్రోల్ చేస్తారు. దానికంటే ముందు ఆయన చాలామంది ప్రేజ్ చేశారు, అవునా? ప్రేజ్ చేసిన తర్వాత మొన్నటి నుంచి నేను ఫాలో అవుతున్నాను యూఎస్లో వీడియోస్లో. అక్కడ పాడి పాడి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే హమ్ చేస్తుంటే జనాలు దాన్ని తీసుకోలేక కింద కామెంట్స్ మార్చేస్తున్నారు కదా. బట్ హీస్ అ లిజెండ్. బట్ నిజంగా చెప్పాలంటే నేను అమెరికా పోయిన తర్వాత కొంచెం అనుకోకుండా ఆడు ఎవరో చేతబడి చేశారు ఆయనకి. ఆ ఎఫెక్ట్ మొన్న ఒక ఈవెంట్లో అయింది. నేనేమంటున్నా అంటే ద పర్సన్ హూ యూనో ఒక రేంజ్ సడన్గా చూసిన వాళ్ళకి ఆ తర్వాత రేంజ్ ఇవ్వరు, ఎక్కడో పడేస్తూ ఉంటారు. అది మన మెంటాలిటీ ఏందో తెలీదు. సూపర్ స్టార్ అనేది ఈయనని ఫస్ట్ నుంచి మేము వేసుకున్నామండి పాపం. కానీ ఆయనకు ఒక్కడికే అర్థం అవ్వాలని మా డార్లింగ్ని మేము రోజు గట్టిగా వేసుకున్నాం. ఇంకా ఆర్ఆర్ మా ఒక్కటే మాకు లేట్ ఉందని. సో నీకు ఇన్ని మన అందరం ఇన్ని కొట్టుకున్నాం తిట్టుకున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఫస్ట్లో ఉన్న సిద్ శ్రీరామ్ ఎవరు దొరికట్లేంట్రా సిద్ శ్రీరామ్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా. లవ్ యూ, థ్యాంక్ యూ. నేను ఒక్కడికే అర్థమవుతుంది. ఆయన వాట్సాప్లో పంపించమన్నారు, దీని భావం ఏంటి అంటే మీనింగ్ అర్థమైతే ఆయనకి తర్వాత.